హలో అందరికీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బన్నీ అండ్ తోరా స్టోరీని చూడండి. తోరా, నేను అలా వెళ్ళి ఆడుకొని వస్తాను. నువ్వు ఈలోపు విశ్రాంతి తీసుకో. నేను బన్నీస్తో ఆడుకొని వస్తా అంటూ బన్నీ ఆడుకోవడానికి వెళ్తుంది. జాగ్రత్త బన్నీ అంటుంది తోరా. అలా తన తోటి స్నేహితులతో ఎంతో ఉత్సాహంగా ఆడుకుంటుంది బన్నీ. నన్నెవరు పట్టుకుంటే వాళ్ళకి నేను క్యారెట్లు ఇస్తాను, పట్టుకోండి అంటూ అటు ఇటు పరిగెత్తుతుంది బన్నీ. బన్నీని పట్టుకోవడానికి అన్ని కుందేళ్లు కలిసి పరిగెత్తుతున్నాయి. బన్నీ అంతే వేగంగా తన వెనుక అందరూ ఉన్నారు అనుకొని అలా అడవిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. బన్నీకి ఒక్కసారిగా అనుమానం వస్తుంది, తన వెనుక ఎవరూ లేరేమో అని. బన్నీ తీరా వెనక్కి చూసుకుంటే తన వెనుక ఎవరూ రావడం లేదు. తనకు అర్థమైపోయింది, తన అడవి దాటేసి చాలా దూరం వచ్చేసానని, తిరిగి వెళ్ళడానికి ఎట్నుంచి వచ్చానో మర్చిపోయానని అయోమయంగా అక్కడక్కడే తిరుగుతుంది. ఎటువైపు తిరిగి వచ్చినా ఆఖరికి ఆ చెట్టు దగ్గరికే వస్తుంది. ఇంతలో చింటూ తోరా దగ్గరికి వస్తుంది. తోరా, బన్నీ, చింటూ, నేను మీకోసమే చూస్తున్నా అంటుంది తోరా. తోరా, బన్నీ ఆడుకుంటూ పక్కనే ఉండే నక్కల అడవిలోకి వెళ్ళిపోయాడు. ఎంత చూసినా వెనక్కి రాలేదు. నాకు భయం వేసి నీ దగ్గరికి వచ్చాను అంటూ భయంతో చెప్తుంది బన్నీ. అటు ఇటు చూసుకుంటూ హడావుడిగా తిరుగుతున్న బన్నీని వెతుక్కుంటూ తోరా బయలుదేరుతుంది. అడవిలో తిరిగిన బన్నీ వాసనను పసిగట్టడానికి తోరా మనసుతో ఆలోచించుకుంటూ ఎలా వెళ్ళుంటాడు, ఎటు వెళ్ళుంటాడు అని ఊహించుకుంటూ వెళ్తుంటాడు. తోరా ఎంత దూరం వెతికినా ఎక్కడా బన్నీ జాడ కానీ ఆనవాళ్ళు కానీ కనిపించలేదు. ఇలా చూస్తుండగానే చీకటి పడిపోతుంది. బన్నీకి చాలా భయం వేస్తుంది. కానీ బన్నీ అనుకుంటాడు ఖచ్చితంగా తనని వెతుక్కుంటూ తోరా వస్తాడని. తోరా వచ్చేసరికి తను ఇక్కడే ఉండాలని, ఎక్కడికి వెళ్ళొద్దనుకుంటూ మనసులో అనుకుంటాడు. రాత్రి కాగానే నక్కలు అరుస్తూ అడవంతా తిరుగుతున్నాయి. నక్కల అరుపులు విన్న తోరాకి చాలా భయం వేస్తుంది. ఆలస్యం చేయకుండా ఎంత త్వరగా వెళితే అంత మంచిది అనుకుంటూ వేగంగా నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడే తోరాకి తన చిన్నతనంలో తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. తోరా, నీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే ఆకాశం వైపు చూసి, ఓ నక్షత్రమా, నాకు నీ సహాయం కావాలి అని అడుగు. ఆ నక్షత్రం నీకు ఖచ్చితంగా సహాయం చేస్తుంది. ఎందుకంటే ఆ నక్షత్రమే చనిపోయిన నీ తల్లి. ఓ నక్షత్రమా, నా మిత్రుడు తప్పిపోయాడు. నువ్వు చూపించే దారిలోనే నేను వెళ్తాను. నా మిత్రుని చేరుకోవడానికి నాకు దారి చూపిస్తావా అని అడుగుతుంది. ఇప్పుడు ఆ నక్షత్రం తోరా పక్క నుంచి బన్నీ ఎలా వెళ్ళి ఉండొచ్చు అన్నట్లు తోరాకి నీడలా చూపించుకుంటూ బన్నీ దాకా తీసుకెళ్తుంది. నక్షత్రం చూపించిన దారిలో వెళ్తూ బన్నీని కనిపెడుతుంది తోరా. తోరా, నువ్వు వస్తావని నాకు తెలుసు. నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను తోరా. అమ్మయ్యా, దొరికేశావు. ఎంత వెతికానో నీకోసం. బన్నీ, నీకేం కాలేదు కదా? నువ్వు బాగానే ఉన్నావా? నేను బాగానే ఉన్నా తోరా. నువ్వెలా ఉన్నావు? ఇంకెలా ఉంటాను, అడవి మొత్తం బాగా తిప్పించావు కదా నన్ను. ఇలా బన్నీ ఇంకా తోరా నక్షత్రం చూపిస్తున్న తన అడవికి వచ్చే దారిని చూసుకుంటూ తిరిగి వచ్చేస్తారు. మా స్టోరీ మీకు నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.